శ్రీ మహాభారతం మూడవ భాగం. శ్రీ మహాభారతం పాత్రలు. వేరువేరుగా ఉన్న చెట్లన్నీ కలసి వనం అనే సమష్టి రూపం తీసుకున్నట్టు వేరువేరుగా ఉన్న ప్రజలందరి మనస్సు సమష్టి రూపం తీసుకుని దేశ మనస్సు అవుతుంది. మహాభారతం భారతదేశపు మనసు. దీనికి అక్షరరూపం ఇచ్చి చిరాయువును పోసినవాడు వ్యాసుడు. భారతదేశం తన వికసించిన నాగరికతను వాంగ్మయంలో పొందుపరిచి భద్రం చేసింది. వేదం భారతదేశపు అతి పురాతన వాంగ్మయం. అది ఒక్కటే అయినా రాబోయే రోజులలో ధారణకు సులువుగా ఉండాలని వ్యాసుడు దానిని 4గా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అంటూ విభజించిన వేదంలోని పరమార్థం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో 5వ వేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రాశాడు. మహాభారతాన్ని ఇతిహాసమని అంటారు. ఇతి అంటే ఇలాగా, హ అంటే ప్రసిద్ధంగా, ఆస అంటే ఉంది అని అర్థం. అంటే ఈ మాటకు ఇలా జరిగిందట అని అర్థం. భారతీయులు తమ చరిత్రను రాసుకోలేదన్న అపప్రథ ఒకటి ఉంది. అది నిజం కాదు. అసలు చరిత్ర అంటే మునపటివాళ్ల నడతతో కాపుదలని సంరక్షణని పొందడమని అర్థం. అదే ఇంగ్లీష్లో హిస్టరీ, హిజ్ స్టోరీ, అతగాడి కథ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అడగడం, ప్రశ్నించడం, విచారణ చేయడం అని అర్థాలు చెబుతారు. ఏ చరిత్రనైనా చదివేవాడికి పనికొచ్చే విధంగా రాయాలి. అందుకే తమ చరిత్రను భారతీయులు పురాణాలుగా, ఇతిహాసాలుగా రాసుకున్నారు. మహాభారతం అలాంటి చారిత్రకమైన కథ. అయితే దాన్ని 5వ వేదమని ఎందుకంటారు? వేదమంటే జ్ఞానం అని అర్థం. మహాభారతం మన సత్తా గురించిన జ్ఞానం. మనం ఉన్నా లేకపోయినా మన సత్తా, మన ఉనికి ఎప్పటికీ ఉంటాయి. తరాలు ఎన్ని గడిచినా ఎప్పటికీ చెక్కుచెదరని మన అస్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఆనందం కలిగిస్తుంది. మహాభారత చరిత్ర మన ఉనికి గురించి, అస్తిత్వం గురించి ఎరుక కలిగించి మనకు హాయినిస్తుంది. ఉనికి, ఎరుక, హాయి అనేవే వరసగా సత్, చిత్, ఆనందాలు. వేదార్థమంటే సచ్చిదానందాల కూడికే గనుక మహాభారత చరిత్ర కూడా ఆ సచ్చిదానందాన్నిచ్చేదే ఉండాలి. కథ కథగా సచ్చిదానందాన్ని ఎలాగ ఇస్తుంది? అంచేత ఆ కథలో ఏదో విలక్షణత ఉండి ఉండాలి. అప్పుడుగాని మహాభారతం వేదంగా చలామణి కాలేదు. పాండవులకు బలము, నేర్పు ఎక్కువ. ఎక్కువ మందే అయినా ధృతరాష్ట్రులకు శక్తి, నేర్పు తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. ధృతరాష్ట్రుడనే రాజుకి 100 మంది కొడుకులు. అతని తమ్ముడు పాండురాజుకి 5గురు కొడుకులు. ఈ అన్నదమ్ముల కొడుకులందరూ జ్ఞాతులు. జ్ఞాతులంటే శత్రువులే. ఒకచోట ఇంతమంది ఉండటం పడలేదు. తక్కువ మందే అయినా పాండవులకు బలము, నేర్పు ఎక్కువ. ఎక్కువ మందే అయినా ధృతరాష్ట్రులకు శక్తి, నేర్పు తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దామని చూశారు. అది అడ్డం తిరిగింది. ఇన్ని విఫలం కావడంతో మోసపు జూదానికి దిగారు. జూదంలో శకుని మాయతో ఓడించి 12 ఏళ్లు అరణ్యవాసానికి, ఆ పైన 1 ఏడాది పాటు అజ్ఞాతవాసానికి పంపించారు. పందెం ప్రకారం 13 ఏళ్లు కాగానే సజావుగా తిరిగి వచ్చినప్పటికీ రాజ్యాన్ని అప్పగించటానికి వాళ్లకు మనసొప్పలేదు. దానితో ఇక యుద్ధమే శరణ్యమైంది. అటూ ఇటూ చాలామందే చచ్చిపోయారు. ఈ కథను ఇలాగా కట్టే, కొట్టే, తెచ్చే అనే తీరుగా చెబితే మనకేం లాభం వస్తుంది? అందుకనే వ్యాసమహర్షి కథను అలాగా పేలవంగా చెప్పలేదు. మధ్యలో మరిన్ని విషయాల్నో చెబుతూ దీని ఉద్దేశాన్ని పట్టుకోండి, ఆకళించుకోండి అని పదేపదే చెప్పకుండానే చెప్పాడు. ఉద్దేశాన్ని ఆకళించుకోవాలంటే రచనలో వాడుతున్న ప్రతిమాట, ప్రతి పేరు మనకు అర్థం కావాలి. ఇది దృష్టిలో పెట్టుకునే వ్యాసుడు మహాభారతంలోని ప్రతిమాటని, ప్రతి పేరుని విడబరిచి నిర్వచిస్తూ ఉంటాడు. ఆ వరసలో మహాభారతం అనే మాటను కూడా నిర్వచించకుండా వదిలిపెట్టలేదు. మహత్వము, మహాభారము ఉన్నది గనక ఇది మహాభారతమైంది అని చెబుతాడాయన.
భారం అంటే సవాలక్ష శ్లోకాల వల్ల వచ్చిన గ్రంథభారం కాదు. ఆ సమయంలో మనుషుల భావాల్లో ఉండే క్రూరత్వము, వాళ్ల చెడు ప్రవర్తన కూడా భారాలై, యుద్ధాల కింద, రోగాల కింద, దారిద్ర్యం కింద, పూర్తిగా వినాశనం చేసే భూకంపాల కింద, అటువంటి ఘోర విపత్తుల కింద ఫలిస్తాయి. చరిత్రపరంగా మరోలాగా చెబుతారు. భరతపుత్రుల మహాజన్మమే మహాభారతం అని. ఇంతే అయితే వేదార్థం ఎక్కడ్నించి ఊడిపడుతుంది? వ్యాసుడు చెప్పిన నిర్వచన పద్ధతిని కొనసాగిస్తూ మనము దాన్ని నిర్వచించుకోడానికి ప్రయత్నం చేయాలి. భా అంటే ప్రకాశము, దీప్తి, కాంతి అని అర్థం. ఆ మహాప్రకాశంలో రమింపజేసేదే ఈ మహాభారతం. కథను కథలాగే చదివినా విన్నా ప్రకాశంలో మునిగి దాని అసలు ఉద్దేశమేమిటో అర్థం కాదు. కథను రాసే పద్ధతిని పరిశీలిస్తూ ఉంటే ఎంతో కొంత వెలుగు ఓపిస్తుంది. ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే, అది వట్టి కథే అయితే 3 ఏళ్లు పట్టవలసిన పనిలేదు. అదీగాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతిగంటం ఆగకుండా ఉండేలాగా గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు. అందుకోసం గణపతి అంతటి మహానుభావుడి కూడా టకీమని అర్థంకాని భోగట్టాలు, వ్యాసఘట్టాలనే పేరన కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు 3 ఏళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ 3 ఏళ్లు వ్యాసుడు సర్వదా దాని గురించే ఆలోచిస్తూ, ఆ కథలోనే మునిగి ఉంటూ, సతతోత్తితుడై, అంటే ఎప్పుడూ ఆ కథ ఆలోచనలోనే మెలకువగా ఉంటూ దాన్ని పూర్తి చేశాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్. మహాభారతం ఆదిపర్వం 62 నుంచి 53 వరకు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి 4 పురుషార్థాలు. ధర్మమంటే సృష్టిని మొత్తమూ ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచి, మోసం నుంచి బయటపడాలని ఉబలాటపడుతూ ఉండాలి. ఆ విధంగా 4 సూత్రాలుగా ఉన్న ఇవన్నీ ఒకే ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా ఔపించదు. అంటే ఇక్కడ ధర్మం విశ్వరూపంలో ఔపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలు, మనకు చూపించిన సినిమాలు మహాభారతాన్ని ఒక కథలాగే, ఒక చరిత్రలాగే చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉందన్నమాట. ఆదిపర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్ణి, ధర్మరాజుని వేరువేరు వృక్షాలుగా వర్ణించారు. ఆదిపర్వం 1 నుంచి 110 వరకు. 111. దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టయితే దాని కాండమే కర్ణుడు, దాని కొమ్మలే శకుని, దాన్నిండా ఉన్న పువ్వులు, పండ్లు దుశ్శాసనుడు, బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దాని మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్ద చెట్టు, దాని కాండమే అర్జునుడు, దాని కొమ్మలే భీముడు, దాన్నిండా ఉన్న పువ్వులు, పండ్లు నకుల సహదేవులు, కృష్ణుడు వేదము, బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులు దాని మూలం. కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే ఈ ఇతిహాసాన్ని ఎలాగా చదవాలి? ఎలాగా చదివి అర్థం చేసుకుంటే ఇది వేదార్థాన్ని మన ముందు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్ని, కథలోని వేరువేరు ఘట్టాల్ని విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడబరుచుకుని అర్థం చేసుకుందాం. పద్యం. భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా, పరమేశ్వర, ప్రభూ, ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?